ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది కదా! గతంలో అమలు చేసినటువంటి విద్యా దీవెన, అలాగే వసతి దీవెన అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అనేది అమలవుతుందా అని అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు కానీ, ప్రస్తుతం ఉన్న సోర్స్ ప్రకారం మనం ఈ వీడియోలో కొన్ని వివరాలైతే తెలుసుకుందాం. ముందుగా విద్యా దీవెనకి సంబంధించి చూసినట్లయితే అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి చూసినట్లయితే చాలామంది మేనిఫెస్టోలో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి వివరాలైతే రాయలేదనేది చెప్తున్నారు కానీ డైరెక్ట్ కాలేజీకి ఫీజు అనేది చెల్లిస్తామని మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేశారు. ఇక మీకు స్క్రీన్ పైన ఒక వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడండి. కాలేజ్ ఫీ రీయింబర్స్‌మెంట్ మళ్ళీ మేము తీసుకొస్తాం. చూసారు కదా, ఫీజు అనేది నేరుగా కాలేజ్‌కే చెల్లించి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాం. అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది పూర్తిగా రిలీజ్ చేస్తారా? లేదంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలిసి 30,000 వరకు కూడా చేసిందనుకుంటా. అదేవిధంగా 30,000 వరకు చేస్తారనేసి తెలీదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది కొంతమందికి పడకపోయినా సరే రిలీజ్ చేయడం మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసింది. కాబట్టి అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తుందా? లేదంటే 30,000 లేదంటే ఆ విధంగా లిమిట్ ఏమన్నా పెడుతుందా అనేసి అయితే తెలియాల్సి ఉంది. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి ప్రైవేట్ పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం ఆపేసింది. కానీ ప్రెజెంట్ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం వారికి కూడా అంటే ప్రైవేట్ పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అలాగే విదేశీ విద్యా దీవెన పథకం కూడా కంటిన్యూ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక వసతి దీవెనకి సంబంధించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే అమలు చేస్తారా లేదా అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ మీకు ఒక విషయం అయితే చెప్తాను. ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు ఉన్నారంటే వారికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 60% షేర్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగానే వారికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అంటే వసతి దీవెనకి సంబంధించి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇక స్టేట్ గవర్నమెంట్ ఆ అమౌంట్ రిలీజ్ చేస్తుందా లేదో చూసినట్లయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వసతి దీవెన అమలు చేయకముందు నాకు తెలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి స్కాలర్‌షిప్ కింద కొంత అమౌంట్ అయితే వచ్చేది. అదే విధంగా అమలు చేసే అవకాశం అయితే ఉంది. వసతి దీవెన అమలు చేసే అవకాశం అయితే తక్కువ. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.